నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణకు రుణ పరిమితి పెంచాలని కేంద్రానికి కేసీఆర్ విజ్ఞప్తి. సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ. 4000 కిలోమీటర్ల జాతీయ రహదారుల విస్తరణ, డ్రైపోర్టు నిర్మాణానికి వినతి. త్వరలోనే 1350 కిలోమీటర్ల విస్తరణకు నోటిఫికేషన్. అమరావతికి ఉద్యోగుల తరలింపులో మొదటి అంకం. 3 విడతల్లో వెళ్లేందుకు ఐచ్ఛికాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ సర్క్యులర్. తెలుగుదేశం తెలంగాణ నేతలతో చంద్రబాబు సుదీర్ఘ చర్చలు. సమన్వయంతో ప్రజా సమస్యలపై పోరాడాలని హితబోధ. గృహ నిర్మాణ ప్రాజెక్టులకు సత్వర అనుమతుల మంజూరుపై కేంద్రం కసరత్తు. 6 మంత్రిత్వ శాఖలతో రేపు వెంకయ్య కీలక భేటీ. బీహార్లో రేపు 3వ విడత పోలింగ్. ఏర్పాట్లు పూర్తి చేసిన ఈసీ. 4వ విడత ప్రచారంలో మహాకూటమిపై మోదీ విమర్శల హోరు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలకు అవసరమైన రుణాలు తెచ్చుకునేలా తెలంగాణ ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీని కలిసి విజ్ఞప్తి చేయగా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని ఆయన తెలిపారు. తెలంగాణలో 4000 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల విస్తరణ సహా డ్రైపోర్టు నిర్మాణం చేపట్టాలని ఉపరితల రవాణా మంత్రి గడ్కరీని కోరిన కేసీఆర్ 1350 కిలోమీటర్లకు త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్ ఇస్తామనే హామీని పొందారు. 2 రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ విభజన చట్టంలో హామీల అమలు సహా రాష్ట్ర సమస్యలను కేంద్రం పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. మొదట ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసిన ఆయన తెలంగాణలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. మిషన్ కాకతీయ, జలహారం ప్రాజెక్టులకు కేంద్ర సాయం చేయాలని కోరిన కేసీఆర్ గతంలో ప్రకటించిన కరువు మండలాలకు ఇవ్వాల్సిన నిధులను తక్షణం విడుదల చేయాలని విజ్ఞప్తి చేసినట్లు ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి వెల్లడించారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ అభివృద్ధి ప్రాధికార సంస్థ హెచ్ఎండీఏకు ఆదాయ పన్ను మినహాయించాలని కోరానన్న వేణుగోపాలాచారి రాష్ట్రానికి సాయంపై గతంలో ఇచ్చిన విజ్ఞప్తులను మరోసారి జైట్లీ దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. ప్రభుత్వ పథకాలకు అవసరమైన రుణం తెచ్చుకునేలా రాష్ట్ర పరిమితిని పెంచాలని కేసీఆర్ కోరినట్లు స్వయంగా జైట్లీ వెల్లడించారు. Well, the Chief Minister of Telangana has met me. He has made some suggestions with regard to more resources for the state and the methodology of raising those resources. He wants the FRBM's limit for the state to be raised. And he's given a written document in support of that. The expenditure department will consider that and consider the feasibility if it is possible or not. అనంతరం ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన కేసీఆర్ తెలంగాణలో జాతీయ రహదారులను విస్తరించాలని కోరారు. విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా రహదారుల విస్తరణకు చర్యలు చేపడతామని గడ్కరీ హామీ ఇచ్చినట్లు తెరాస నేతలు తెలిపారు. అన్ని జిల్లాల నుండి జాతీయ రహదారులు పోయే విధంగా మేము దాదాపు 4000 కిలోమీటర్లు అడుగుతున్నాము. మేము దశల వారీగా అడుగుతున్నాము. ఈరోజు మాకు 1350 కిలోమీటర్లు హామీ చేయడం కాదు, దాదాపు అతి త్వరలో గెజిట్ పబ్లికేషన్ కూడా జరుగుతుంది. తర్వాత ఒక డ్రై పోర్టు తెలంగాణ ప్రాంతంలో పెడితే మీకు ఇన్లాండ్ వాటర్ వేస్ను నేను ఏర్పాటు చేస్తాను, దానికి మీకు ఎంత డబ్బు కావాలని అంత డబ్బు ఇస్తానని చెప్పారు. వరంగల్ జిల్లా ఏటూరు నాగారం నుంచి ఆదిలాబాద్ జిల్లా కౌతాల మధ్య జాతీయ రహదారి నిర్మించాలని గడ్కరీకి విజ్ఞప్తి చేశామన్న వినోద్ ఈ నెల 30న కేంద్ర అధికారుల బృందం తెలంగాణకు వస్తుందని తెలిపారు. హైదరాబాద్ నుంచి రాజధాని విజయవాడ ప్రాంతానికి ఉద్యోగులు తరలించే ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ సర్కారు మరో అడుగు ముందుకేసింది. ఈ మేరకు 3 విడతల్లో ఉద్యోగుల తరలింపునకు సంబంధించి సర్క్యులర్ జారీ చేసింది. వచ్చే నవంబర్, ఫిబ్రవరి, జూన్ నాటికి రాజధానికి తరలి వెళ్లే అంశంపై ఉద్యోగులు ఐచ్ఛికాలు సమర్పించాలని ఆ సర్క్యులర్లో సూచించింది. ఇందుకోసం ఓ నమూనాను కూడా విడుదల చేసింది. ఈ సర్క్యులర్ వెల్లడైన వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవీఆర్ కృష్ణారావును కలిసిన సచివాలయ ఉద్యోగుల సంఘాలు సచివాలయం మొత్తాన్ని ఒకే యూనిట్గా చూడాలని విజ్ఞప్తి చేశాయి. సిఎస్ గారు నేను 2-3 రోజులు ఎంప్లాయీస్ సంఘాలతో మీటింగ్ పెడతాను. తర్వాత కూడా 31వ తారీఖు మన సెక్రటరీస్ కాన్ఫరెన్స్ ఉంది. ఈ రెండిట్లో కూడా డిస్కస్ చేసిన తర్వాత ఈ విషయాలన్నీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఆయన కూడా మిమ్మల్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకెళ్లాలని ఉద్దేశం ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ హ్యాపీగానే తీసుకెళ్తాం, మీరు ఆధారపడాల్సిన పని లేదు అని అంటే, ఇవాళ ఆధారపడటానికి కారణం ఏందో ఒక డిపార్ట్మెంట్కి ఇచ్చారు. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని ముందలు తీసుకెళ్తారని భయంతో ఉన్నారు సార్, అందుకని వచ్చి కలవాల్సిందంటే దానికి అదేముండదు, అలా ఉండదు అని చెప్పి చెప్పండి.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం విరాళాలందించేందుకు వివిధ వర్గాల ప్రజలు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. సిఆర్డీఏ ప్రాంతంలో ఉచితంగా భవనం నిర్మించి ఇస్తామని ప్రముఖ నిర్మాణ సంస్థ జనచైతన్య గ్రూప్ ప్రకటించింది. ప్రభుత్వం సూచించిన చోటే 25,000 చదరపు అడుగుల భవనాన్ని ఉచితంగా నిర్మించి ఇస్తామని ఇవాళ విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి హామీ పత్రాలు అందజేశారు. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన కానిస్టేబుల్ సాంబశివరావు తన నెల జీతం 44,000 రూపాయలు రాజధాని నిర్మాణ నిధికి విరాళమిచ్చారు. అంతకుముందు చంద్రబాబును కలిసిన రాజధాని ప్రాంత రైతుల కమిటీ తమకు ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ నుంచి 500 రూపాయల చొప్పున 62,000 రూపాయలు రాజధాని నిర్మాణ నిధికి అందజేశారు. దేశంలోని ప్రజలందరికీ 2022 నాటికి సొంతిల్లు ఉండాలనే లక్ష్యంలో భాగంగా గృహ నిర్మాణ ప్రాజెక్టులకు సత్వర అనుమతులు మంజూరు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. ఈ అంశంపై రేపు 6 మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో సమావేశమై సులభంగా అనుమతులిచ్చేందుకు విధి విధానాలను ఖరారు చేస్తామని వెల్లడించారు. అల్పాదాయ వర్గాల వారికి ఇళ్ల నిర్మాణంపై అన్ని రాష్ట్రాల ప్రతినిధులతో ఢిల్లీలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న వెంకయ్య ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న అత్యుత్తమ విధానాలను అడిగి తెలుసుకున్నారు. గృహ నిర్మాణ ప్రాజెక్టులకు అనుమతిచ్చేందుకు ప్రస్తుత విధానంలో 18 నెలలు సమయం తీసుకోవడం ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదన్న వెంకయ్య సత్వర అనుమతులు సహా ఇళ్ల నిర్మాణానికి అవసరమైన భూమి, పన్ను రాయితీలు, ఇతర సదుపాయాలు కల్పించాలని రాష్ట్రాలను కోరారు. The main challenges before states and also center will be, one is the land. So all states must move in the direction of providing required land for housing projects. People who want to construct houses or the promoters of housing colonies need not go around. The states also can give some incentives like reducing the stamp duty. They should also keep in mind the needed infrastructure for the housing colonies that are coming up. Individual who want to construct a house is also eligible for interest subvention of 6.5%. నీతి ఆయోగ్లో భాగంగా కేంద్ర ప్రాయోజిత పథకాల కుదింపుపై ఏర్పాటైన ముఖ్యమంత్రుల ఉపసంఘం తుది నివేదికను ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించింది. ఈ మేరకు ఉపసంఘం సమన్వయకర్త మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సహా పలువురు ముఖ్యమంత్రులు ప్రధానితో సమావేశమై నివేదికలోని అంశాలను వివరించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలను మదించడం సహా నిధుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాను ప్రస్తావించామని సమావేశం తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. గ్రామీణ వికాస్ యోజన కింద మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్రం 80% నిధులు, రాష్ట్రాలు 20% భరించాలని సూచించామని తెలిపారు. బీహార్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో మరో 10 గంటల్లో ప్రారంభమయ్యే 3వ విడత పోలింగుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 6 జిల్లాల పరిధిలోని 50 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనున్న ఈ విడతలో 1,45,00,000 మంది ఓటర్లు 808 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఇందుకోసం 50 నియోజకవర్గాల్లో 14,170 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ఈసీ వాటిలో 6,747 పోలింగ్ కేంద్రాలను సున్నితమైనవిగా నిర్ధారించింది. మరో 1,909 పోలింగ్ కేంద్రాల్లో మావోయిస్టు ప్రభావం ఉన్నట్టు గుర్తించిన ఎన్నికల సంఘం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. అన్ని నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలను మోహరించిన ఈసీ 716 కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. బీహార్లో 3వ విడత పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో నిన్నటికే ప్రచారానికి తెరపడగా అన్ని రాజకీయ పక్షాలు 4వ దశ పోలింగ్ జరిగే ప్రాంతాలపై దృష్టి పెట్టాయి. ఈ మేరకు అన్ని పక్షాలకు చెందిన అగ్రనేతలు 4వ విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. సీతామఢి, బేతియాలో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ అవినీతి నిర్మూలనతోనే బీహార్ అభివృద్ధి సాధ్యమన్నారు. నితీష్ ప్రభుత్వంలోని మంత్రి అవధేష్ ప్రసాద్ కుష్వాహా కొద్ది రోజుల క్రితం లంచం తీసుకుంటూ పట్టుబడిన వ్యవహారాన్ని విమర్శనాస్త్రంగా మలుచుకున్న మోదీ ఈ అంశంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. రిజర్వేషన్ల వ్యవహారంలో మహాకూటమిపై ఎదురుదాడి కొనసాగించారు. आज बिहार में कई दिनों से आरक्षण में चोरी करने के षड्यंत्र चल रहे हैं और सामान्य मानवी को तो समझ भी ना आए इस प्रकार से पिछले दरवाजे से अंधेरे में चोरी करने के खेल चल रहे हैं. इन खेल को पहचानने की जरूरत है. जैसे चारा हड़प कर दिया गया, अब आरक्षण में से 5% हड़प करने का खेल चल रहा है. इस चुनाव में हमने संकल्प करना है. इस प्रकार की वोट बैंक की राजनीति करने वाले हमारे अधिकार छीनने का जो कोशिश कर रहे हैं हम कतई नहीं करने देंगे. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ను కుదిపేసిన పెను భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 340కి చేరింది. రెక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో సంభవించిన భారీ భూప్రకంపనల ధాటికి కుదిరైన పాకిస్తాన్లో 250 మంది మృతి చెందగా ఒక్క ఖైబర్ పఖ్తూన్ఖానా రాష్ట్రంలోనే 214 మంది మృత్యువాత పడ్డారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మర సహాయ చర్యలు కొనసాగిస్తున్న జాతీయ విపత్తు నిర్వహణ దళాలు 1600 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించాయి. శిథిలాల తొలగింపు సహా సమాచార వ్యవస్థను పునరుద్ధరిస్తున్నామని తెలిపాయి. సైన్యం కూడా శిథిలాల
శిథిలాల తొలగింపు ప్రక్రియలో పాల్గొంటూనే బాధితులకు పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి సాయం అందిస్తోంది. భూకంపం కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేస్తోంది. అమెరికా నుంచి హుటాహుటిన తిరిగొచ్చిన ప్రధాని నవాజ్ షరీఫ్ బాధితులకు అందుతున్న సాయం, పునరావాస చర్యలపై సమీక్షించారు. అటు ఆఫ్ఘనిస్తాన్లో మృతుల సంఖ్య 90కి చేరింది. మరో 300 మంది వరకు తీవ్రంగా గాయపడినందున మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని యావత్ ప్రపంచానికి విత్తన భాండాగారంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. దేశీయంగా రైతుల అవసరాల్లో 60% పైగా విత్తనాలను తెలంగాణ నుంచి సరఫరా చేస్తున్నామన్న ఆయన మరో 14 దేశాలకు కూడా పంపుతున్నామని హైదరాబాద్ హెచ్ఐసిసిలో 8వ జాతీయ విత్తన సదస్సును ప్రారంభించిన తర్వాత వెల్లడించారు. తెలంగాణలో ఇక్రిసాట్, ఐసీఏఆర్ వంటి ప్రఖ్యాత వ్యవసాయ పరిశోధనా సంస్థలున్నందున ప్రభుత్వంతో కలిసి విత్తనోత్పత్తి చేసేందుకు ప్రైవేటు సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. From the beginning of the charge of this government, its dream is Telangana should become seed bowl of the country. With help of all of you, definitely Telangana will become seed bowl of the world also. I also request the seed producers to put best efforts to supply quality seed to the remote farming communities in the state and country also. Every half an hour, one farmer succeeding. With our suggestions, gradually the farmers community shall be benefited. Financially, mentally, physically, the society should come down. తెలంగాణలోని అర్హులందరికీ 2 పడక గదుల ఇల్లు కట్టించి ఇస్తామని తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. హైదరాబాద్ మోతీనగర్లోని బబ్బుగూడ పశువుల మార్కెట్ స్థలంలో 2 పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన హరీష్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పట్టుదల వల్లే ఈ స్థలాన్ని కేటాయించినట్టు చెప్పారు. ఇప్పటికే 2 కోట్ల రూపాయలతో కమ్యూనిటీ హాల్, రెసిడెన్షియల్ పాఠశాల, 50 లక్షల రూపాయలతో మార్కెట్ నిర్మాణాలకు అనుమతులు వచ్చాయని చెప్పిన మంత్రి, ఇవన్నీ పూర్తయితే మోతీనగర్ పరిస్థితే మారిపోతుందని హరీష్ రావు చెప్పారు. మీ ఎమ్మెల్యే గారు బహుశా నిద్రపోతుడో పోలో కానీ నన్నైతే నిద్రపోనియలేదు. ఈ భూమి ఇచ్చేదాకా ఇచ్చిపెట్టేదాన్ని. నా ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు మా పేదవాళ్ళకి ఇయ్యాలంటే జాగా లేదు. ఇది ఒక్కటే జాగా ఉన్నది, నీ మార్కెటింగ్ శాఖలో ఉన్నది, నువ్వు ఇస్తావా సస్తావా అంటాడు. పొద్దుగాల పొద్దుకి నేను నారాయణ ఆడికి వచ్చిండు. అరే ఏమి ఇంతగానో వెంబడబడ్డావు, సరిగ్గా ఇస్తుంది అని చెప్పి ముఖ్యంగా మీ యొక్క మోతీనగర్ ఈ ప్రాంతంలో ఉండే నిరుపేదలకు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మీకు అందించడం కోసమే ఈ స్థలాన్ని ఇవ్వడం జరిగిందని చెప్పి మనం చేస్తాం. తెలంగాణలో పార్టీ పటిష్టపరచడం సహా వరంగల్ ఉప ఎన్నికపై తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తెలంగాణ ప్రాంత నేతలతో సమావేశమై చర్చించారు. ఈ మేరకు విజయవాడ వచ్చిన నాయకులతో తన క్యాంపు కార్యాలయంలో దాదాపు 4 గంటలు సమావేశమై చంద్రబాబు పార్టీని వీడి వెళ్తున్న నేతలపై చర్చించినట్టు తెలిసింది. ప్రత్యేకించి రాష్ట్ర పార్టీలో నేతల మధ్య సమన్వయం కొరవడిన అంశంపై చంద్రబాబు పార్టీ నేతలు నిలదీసినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాన్ని నిలదీసే అంశంపై సమిష్టి నిర్ణయాలు తీసుకోవాలని ఉద్బోధించినట్టు తెలిసింది. ఇదే సమయంలో హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో తెలుగుదేశం పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారంలో సరిగ్గా వ్యవహరించలేదనే విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించినట్టు సమాచారం. ఈ సమావేశానికి కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు. ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో అన్ని సామాజిక వర్గాలు ఒక సమ్మతిలో తీసుకెళ్లేటువంటి పార్టీ కనుక మీరు సమిష్టిగా కలిసి కొట్లాడండి, కలిసి ముందుకెళ్ళండి. తప్పకుండా 2019 తెలుగుదేశం పార్టీ అధికారం రావడం ఖాయమని చెప్పనేటువంటి ఒక ధైర్యాన్ని మా నాయకుడు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మేము అందరం కూడా ముందుకెళ్తున్నాం. చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న గ్యాప్ ఉండడం సహజం, అది కనుక మేము వాటి గురించి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వదలుచుకోలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారు కుటుంబమైందని భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. ఖమ్మంలో జరిగిన రైతు రక్షణ యాత్రలో పాల్గొన్న ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ అసంబద్ధ నిర్ణయాల వల్లే తెలంగాణలో 1500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. రైతులకు భాజపా అండగా ఉంటుందన్న ఆయన ఎవరూ ఆత్మహత్యకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. భూమి మీద రోడ్డు వదిలేసి ఆకాశంలో దారులు 8,000 కోట్లు, 21,000 కోట్లు, ఈ రోజు 8,000 కోట్లు పెడితే రైతుల అప్పులు మాఫీ అయింది. ఈ రోజు రైతుల ప్రాణాలు ముఖ్యమా? హైదరాబాద్ జిహెచ్ఎంసీ లో టీఆర్ఎస్ పార్టీ గెలవడం ముఖ్యమా? హైదరాబాద్ లో ఆకాశ వీధులు ముఖ్యమా? ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఎంతసేపు ఆ పార్టీ నుంచి ఎవరు తీసుకుందాం, ఈ పార్టీ నుంచి ఎవరు తీసుకుందాం, కేసీఆర్ కు కేసీఆర్ కుటుంబానికి ఇదే తప్ప ఈ రోజు రైతుల ప్రాణాలు రక్షించాల్సినటువంటి బాధ్యత నుంచి ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుకుంటుంది. రోజు రోజుకు పెరుగుతున్న పప్పుల ధరలకు కళ్లెం వేసేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం చేసిన సూచన మేరకు ఆంధ్రప్రదేశ్ సర్కారు అక్రమ నిల్వలు చేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులపై కొరడా చులిపించింది. విశాఖ, నెల్లూరు సహా వేర్వేరుగా నిర్వహించిన దాడుల్లో కోట్ల రూపాయలు విలువ చేసే పప్పు దినుసులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
విశాఖలో సంయుక్త కలెక్టర్ నివాస్ నేతృత్వంలో దాడులు చేసిన 8 బృందాలు పూర్ణ మార్కెట్, పెద్దవాల్తేరు, ఆరిలోవా, పెద్దగంట్యాడ ప్రాంతాల్లో 1,22,00,000 విలువైన పప్పు దినుసులు, వంట నూనెలు స్వాధీనం చేసుకున్నాయి. 5 దుకాణాలపై కేసులు నమోదు చేశాయి. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో చేసిన తనిఖీలో 37 లక్షల విలువైన పప్పు దినుసులు, నెల్లూరు పప్పు వీధిలోని గోదాములపై చేసిన దాడుల్లో 35 లక్షల రూపాయల విలువైన పప్పు దినుసులు పట్టుకున్నారు. ఈ దాడులపై సమీక్షించిన ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత పప్పు దినుసులను అక్రమంగా నిల్వ చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరాదని ఆదేశించారు. విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం వైభవంగా సాగింది. పైడితల్లి అమ్మవారి ఆలయం నుంచి కోట వరకు సిరిమాను రథాన్ని ఊరేగించారు. ప్రధాన పూజారి భాస్కర్రావు అధిరోహించగా మంత్రి మాణిక్యాలరావు సిరిమాను రథాన్ని లాగారు. అంజలి రథం, ఐరావతం, బెస్తవల రథాలను ఊరేగించారు. కోలాటాలు, పులివేశాలు, తప్పెటగుళ్ల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కర్ర, కత్తిసాము కళారూపాలు అలరించాయి. ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, మంత్రి మృణాలిని, జెడ్పీ చైర్పర్సన్ స్వాతిరాణి, కలెక్టర్ నాయక్ తిలకించారు. సిరిమానోత్సవానికి 2 లక్షలకు పైనే భక్తులు తరలివచ్చారని అధికారులు అంచనా వేశారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరంలో 13.5 కోట్ల రూపాయలతో శ్రీవారి ఆలయం నిర్మించాలని తిరుమల తిరుపతి ధర్మకర్తల మండలి తీర్మానం చేసింది. ఆర్జిత సేవలు, గదుల అద్దె, లడ్డూ ప్రసాదాల ధరల పెంపుపై నిర్ణయం తీసుకునేందుకు ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అన్నమయ్య భవనంలో జరిగిన సమావేశంలో 100 కోట్ల రూపాయల వ్యయంతో తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర అరవిందో నేత్రాలయాన్ని ఏర్పాటు చేసేందుకు 7 ఎకరాలు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఆర్జిత సేవలు, లడ్డూ ప్రసాదం ధర పెంపు అంశంపై తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు సమన్వయంలో ఉపసంఘం ఏర్పాటు చేశారు. 1.5 దశాబ్దం తర్వాత కరాచీ నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన చెవిటి మూగ యువతి గీత భారత్ పాక్ ఐక్యతకు ప్రతీకని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి భవన్కు వచ్చిన గీతను ఆశీర్వదించిన ప్రణబ్ కరాచీలో ఆమెకు ఆశ్రయం కల్పించిన ఈదీ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను గీత కలవగా ఆమెకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని ఆయన హామీ ఇచ్చారు. అటు గీత తల్లిదండ్రులుగా చెబుతున్న బీహార్కు చెందిన జనార్దన్ మహతో దంపతుల్ని కలిసేందుకు ఆమె నిరాకరించిన వేళ మరో కుటుంబం తెరపైకి వచ్చింది. గీత తమ సంతానమని చెప్పేందుకు అవసరమైన ఆధారాలతో ఢిల్లీ వెళ్లి ఆమెను కలుస్తామని ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లా రాంపూర్కు చెందిన అనారాదేవి రామరాజు తెలిపారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశానికి ముందు అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పవనాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 2వ రోజు నష్టాల్లోనే ముగిశాయి. క్రితం సెషన్లో 109 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇవాళ మరో 109 పాయింట్లు క్షీణించింది. ఈ ఉదయం 27,291 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ ఆది నుంచి హెచ్చుతగ్గులకు గురైంది. ఒక దశలో స్వల్పంగా పెరిగి 27,296 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసిన సూచీ తర్వాత అమ్మకాల ఒత్తిడి పెరిగి 27,209 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 27,253 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 24 పాయింట్లు తగ్గి 8,235 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.